కింద పట్టుకోవాలి యాక్సిలేటర్. మీరు అంత పైకి వెళ్ళాల్సిన పని లేదు, కిందకి. ఓకే, లైట్గా ప్రెస్ చేయండి. రోడ్ ఎక్కేటప్పుడు రైట్ సైడ్లో చూసుకోండి, అంటే మనం రోడ్డు పైకి వెళ్తున్నాం కదా, వెహికల్స్ వస్తున్నప్పుడు చూసుకోవాలి. లైట్గా ప్రెస్ చేయండి యాక్సిలేటర్. వదిలేండి, సరిపోద్ది. ఈసారి రోడ్ చూసుకోండి. హలో హలో అవునా? ఏ కాదండి, అది మనం ముందుకు మూవ్ అవ్వాలంటే యాక్సిలేటర్ చూసేస్తాం, ఆగాలంటే బ్రేక్ ఏదైనా సెంటర్. అది ఇంకా కాదు, ఇంకా చాలా టైం పడుతుంది. ముందు వెహికల్ ఏంటంటే పూర్తిగా అర్థం అవ్వాలి కదా మీకు. ముందు డిస్టెన్స్ అందుకనే కదండి 15 days పెట్టారు. ఇది మనకు అన్ని కార్లు ఒకలా ఉంటాయన్నా? ఓకే సార్, అన్నీ చెప్పారు. స్టార్టింగ్ ఒకటే చూసుకోండి మీరు, అదే అక్కడే చూస్తున్నారు. రెండు చూడండి మీరు, రెండే చూడాలి కాదు. వెనకాల ఏంటంటే మనం రైట్ సైడ్ నుంచి రోడ్ ఎక్కినప్పుడు ఏదైనా వెహికల్ వస్తుందా లేదా అని చూసుకోవడానికి. స్లో 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 చాలా స్లోగా హ్యాండిల్ పట్టుకోవాలి. పట్టుకోవడం అంటే అలా పట్టుకోవడం కాదండి, హ్యాండిల్ చేయాలా. వెహికల్ ఎప్పుడు అలా స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి. మీరు ఇలా వెళ్తున్నప్పుడు మీకు లెఫ్ట్కి కానీ రైట్కి కానీ వెళ్ళిపోతాను అనిపించినప్పుడు ఆపోజిట్ హ్యాండిల్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తుంది, రైట్కి చెప్తాను లేదు. ఇప్పుడు అలా ప్రెస్ చేయని చెప్తాను నచ్చలేదు. లైట్ అంతొద్దు, లైట్గా ప్రెస్ చేయండి. మీరు రోడ్డు మీద కూడా పైన పెట్టండి, మీకు గ్రిప్ రావట్లేదు. లైట్గా అలా ఉంచండి ఇంకా ప్రెస్ చేయొద్దు. మీకు ఎటు పక్కన వెళ్తున్నా అనిపిస్తుందో వెహికల్, ఎటు పక్క వెళ్తున్నాయి మరి ఆపోజిట్ చెప్పండి. ఇప్పుడు లెవెల్ చేయండి. ఎంత స్లో లెఫ్ట్లో మెయింటైన్ చేస్తాం, మధ్యలో జరగదు. ఇవన్నీ చాలు స్టీరింగ్ కంట్రోల్ తీసుకోండి. మెయిన్గా ఏం వెళ్ళిపోతుంది, తగ్గించాలి. యాక్సిలేటర్ ఉన్నాయి అంటే వదిలేస్తాం, మొత్తాన్ని వదిలేస్తున్నాను. లైట్గా ప్రెస్ చేయండి అంటే నువ్వు వెళ్ళి ఫాస్ట్ వెళ్ళిపోతుంది. జస్ట్ అలా ప్రెస్ చేసి ఉంచండి అంతే, ప్రెస్ చేస్తూ వదలదు. లైట్ ప్రెస్ చేయండి, ఏం పర్లేదు, ఏం కాదు అంతే. ఇంకెళ్ళదు, అలా వెళ్ళిపోతున్నాను. స్పీడ్ వెళ్తాం, మీకు కంట్రోల్ తెలియదండి స్పీడ్లో ఉంటాయి. ప్రెస్ చేసి అలా ఉంచండి అంతే. అలా ఉంచండి, కిందకి వెళ్ళదు. గోడవరికి వెళ్ళిపోయింది. అలా అటుపక్క వెళ్ళిపోతే మీకు తగ్గుతుంది కదండి.
మన రోడ్ ఎలా ఉందో అంటే ఈ విధంగా కట్ చేసుకుని వస్తుంది. మీరు ఆ వెహికల్ వెనకాల మిర్రర్లో కనబడుతుంది చూడండి. వెహికల్ ఇటు పక్క వెళ్తుంది, అటు పక్క వెళ్తుంది. ఇటు పక్క వెళ్తుంది కట్టే లైన్ పక్క నుంచి వెళ్తుంది వెహికల్. అవునా? అదే విధంగా మెయింటైన్ చేస్తారు. మీరు అడుగు దాన్ని దాటి వెళ్ళాలని పక్కన ఉంటుంది. అలాగే పూర్తిగా ఇటు పక్క ఉంటే మధ్యలో అడ్డంగా వెళ్తాము. రోడ్ టర్నింగ్ వచ్చింది కదా, చిన్న కటింగ్ అంతే. ఎట్లయితే లైట్ అంతే. ఓకే చాలు. లెఫ్ట్ కటింగ్ తీసుకున్నాం. మళ్ళీ రోడ్ సైడ్ అయిపోయింది కాబట్టి అంతే. రోడ్ ఎలా ఉందో అలా ఉండాలి. టర్నింగ్ ఉంటే టర్నింగ్ చేసుకుని మళ్ళీ స్ట్రైట్గా వచ్చేది. టర్నింగ్ తిరగలేదు మనం. టర్నింగ్ స్ట్రైట్ వెళ్తే ఏమవుతుంది? సైడ్కి వెళ్తుందమ్మా చూడు. అది తిప్పుతా ఉండరు, సైడ్కి వెళ్ళిపోతే అది తిప్పుతా అంటేనే మా జస్ట్ అలా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్ కదండి, కొంచెం లైట్గా అంటే ఉంటుందని పర్లేదు. ఇప్పుడు ప్రెస్ చేయండి. వదిలేదు మొత్తం వదిలేస్తే అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ ఇంకెళ్ళొద్దు, కిందకి కింద వెళ్ళిపోతుంది. అలా ఉంటుంది. ఆన్లోనే ఏం లేదా యాక్సిలేటర్ లైట్గా చూసుకుంటా ఫోన్ 512 GB కదా మరి ఇంకేం బట్టి ఇది యూట్యూబ్లో పెడతాను నీకు. అప్పుడు స్టోరేజ్ ఏమవుతుంది కాబట్టి డైరెక్ట్ చూడడానికి పోతుంది. స్టీరింగ్ కంట్రోల్ తీసుకోండి. అంటే ఉన్నది తప్ప కంట్రోల్ లేదు చేయదు. స్టీరింగ్ని బట్టే మనకి వెహికల్ వెళ్తుందండి కదండి. అంతే అంతే ఇంకెళ్ళదు. సైడ్కి వెళ్ళిపోతుంది. రైట్కి 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 కట్ చేయలేదు. తెలుస్తుందండి స్టార్టింగ్ కదా. జస్ట్ ఇప్పుడు రోడ్ ఎలా ఉందో అలాగే ఉన్నాను. సైడ్ ఉంది లెఫ్ట్ కట్ చేయండి. లెఫ్ట్కి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. లెఫ్ట్కి రైట్ లెఫ్ట్ కట్ చేయండి. చాలు. ఇప్పుడు రైట్ కట్ చేయండి. ఓకే తగ్గించాలి. మొన్న కదా 20ని దాటెలకమ్మ. ఎదురుంది కదా, స్పీడ్ చూసి. అంటే దీనికి లిమిట్స్ పెడతారేమో కదండి డ్రైవింగ్ కార్కి. అవసరం ఇటు సైడ్ తిప్పు. స్టీరింగ్ ఎప్పుడు కంట్రోల్లో ఉండాలండి. మీరు వదిలేస్తారంటే కుదరదు కదా. అంటే స్ట్రైట్ వెళ్ళేటప్పుడు స్టీరింగ్ అటు ఇటు తిప్పడానికి ఉండదు. మరి స్ట్రైట్ తగ్గించాలి. స్పీడ్ ఉన్నాయి కదా, దాని కంట్రోల్ ఉండట్లేదు. మరి తగ్గించాలన్నా పెంచమని లేదు నేను. ఇప్పుడు ఇవ్వండి. అలా ఉంచండి అంటే ఇంకా నొక్కదు మీరు ఆపరేటర్. కట్ చేస్తాడు, మళ్ళీ తిరిగి కాల్ చేస్తాడు.
మీద అప్ అండ్ డౌన్స్ వస్తాయి. ఆ అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు దాని ఆపోజిట్ ఒక సైడ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు స్టీరింగ్ చేస్తుంది. లెఫ్ట్ చేసినట్టు అంటే మనం లెఫ్ట్ తీసుకుంటాం పైకి. అది ఇందాక ఎక్కడ ఉందో మళ్ళీ అదే ప్లేస్ తెలుసుకొని చెప్పారు. స్టీరింగ్ వదిలేశారు. స్టీరింగ్ వదిలేశారు. అదే అమ్మా స్పీడ్ మీటర్ చూస్తున్నారు అక్కడ. బాబోయ్ అది చెప్తున్నాను, మెయిన్ కంట్రోల్ ఉంటుంది. మీరు అక్కడ చూడడం మొదలెడితే ఇంక ఇక్కడ నేను చూడండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి చెప్పేసి కన్ఫ్యూజ్. చూద్దాం లాస్ట్ ఏం మీ ఆయనకి పెట్టినట్లే నా మీద ఆశ పెట్టుకున్నాను. మీరు రైట్ కట్ చేశారు కదా, దాన్ని లెవెల్ చేయాలంటే మళ్ళీ లెఫ్ట్ కట్ చేయాలి. వదిలిన నీకు తీసింది కాబట్టి నువ్వు వదిలితే వీడియో తీ. ముందు సీట్ అడ్జస్ట్ చేస్తాం. సీట్ అడ్జస్ట్ చేస్తాం ఫ్రంట్కి. అలా కాదు, ఒక హ్యాండ్ ఇక్కడ పట్టుకోండి, లెఫ్ట్ హ్యాండ్ మధ్యలో చేయలేదు. సీట్ మధ్యలోనే ఇది ఉంటుంది లోపల. అలా పైకి నొక్కి సీట్ అది లాగా ముందుకి ముందుకు లాగా. ఈ హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి. అదే వస్తుంది నొక్కారా ముందుకు వెళ్ళి. అది ముందుకు లాగకుండా అంతే. అది చెప్పండి. క్లచ్ గేర్ యాక్సిలేటర్. మీరు అక్కడ కనబడుతున్నాయి. రైట్ సైడ్ కార్నర్లోనే యాక్సిలేటర్. రైట్ సైడ్ కార్నర్ మధ్యలో బ్రేక్ అండి. ఇది బ్రేక్. ఇదేమో బ్రేక్ కదా. ఏంటి ఇది? ఇది చివరు ఇదా ఫస్ట్ మీకు ఏం చెప్పాను? ఫస్ట్ ఎక్సిలేటర్. ఎక్సైటర్ చెప్పండి. అంటే ఏది? ఇదండి ఇదా ఎక్సైటర్. ఇది బ్రేక్. అది ఏబీసీ అని చెప్పాను. ఏబిసి. ఓన్లీ మీరు ఓన్లీ రైట్ సైడ్ యాక్సిలేటర్ ఒకటే యూస్ చేయండి. ఈ లెఫ్ట్ లెగ్ ఎంత పెట్టేసుకోండి. ఓకేనా? హ్యాండ్ బ్రేక్ తీయండి ఇక్కడ. ఇది ఏంటి అన్నారు మళ్ళీ చెప్పండి ఒకసారి. మీకు ఇప్పుడు వీటితో పని లేదులేండి, ఓన్లీ అది ఒకటి చూసుకోండి. మామూలుగా చెప్పండి. యాక్సిలేటర్ అండి రైట్ సైడ్ కార్నర్లో, మధ్యలో బ్రేక్, ఇది క్లచ్. ఓకేనా? హ్యాండ్ బ్రేక్ తీయండి. లాగి ప్రెస్ చేయాలి. ఇప్పుడు కింద పెట్టి ప్రెస్ చేసి ఆన్ చేయడం హ్యాండ్ బ్రేక్ సిగ్నల్ పెట్టుకోండి. తీసుకోండి. కింద తీసుకోవాలి. ఇంకా ఇట్లా పైనుంచి లాగు. ఒకటి ఇది అవుతుంది, ఇది అవుతుంది. దాంతో ఇలా చెప్పండి. చూసే ఇప్పుడైతే యూజింగ్ మొత్తం
ఇది లెఫ్ట్ లెగ్ ఏది యూజ్ చేయదు, ఓన్లీ రైట్ లెగ్, అది కూడా ఆ పెడలో ఒకటి యూజ్ చేయాలి. ఓకేనా? రైట్ సైడ్ మీద చూసుకున్నా సరే అన్న వెహికల్ వస్తున్నాము. స్టీరింగ్ పట్టుకోండి, వెహికల్ ఎక్సైట్ అనుకోండి. రైట్ సైడ్ ఎందుకు చూసుకున్నానంటే మనం రైట్కి వెళ్తాం కాబట్టి, అందుకే మీరు గట్టి పట్టుకోవాలి. ఎక్సలేటర్ కొంచెం తగ్గించని చెప్తాను. ఎక్సలేటర్ వచ్చింది సార్, బ్రేక్ కాదు ఎక్సలేటర్, అది మీరు కాలు మారకూడదు. ప్రెస్ చేయాలి లైట్గా. ఎక్సలేటర్ లైట్ అలా ఉంటుంది, ఇంకెళ్ళొద్దు, కిందకి వెళ్ళొద్దు, లైట్గా అంతే. తగ్గించాలండి. జస్ట్ ఇలా టచ్ చేసింది అంతే. హాస్పిటల్ స్టీరింగ్ లెఫ్ట్ లాగేస్తున్నారు, లాగేస్తున్నారు. మీ హ్యాండ్స్ సమానంగా పెట్టుకున్నారు. ఓకే, ఎక్సలేటర్ ఉంది. దేని నుంచి పట్టించుకోరు మీరు, ఓన్లీ స్టీరింగ్ యాక్సిలేటర్ లైట్గా ప్రెస్ చేసుకోవడం అంతే. అలా ప్రెస్ చేసి అలా ఉంచండి. ఇంకా కిందకి వెళ్ళాలని ఫాస్ట్ అయిపోతుంది, స్టీరింగ్ కూడా చెప్పొద్దు మీరు అలా జస్ట్ చూసుకోండి. రోడ్ ఎలా ఉంది, టెన్షన్ పడద్దు, ఏదో కూర్చోండి, లైట్గా ప్రెస్ చేయండి. లైట్ అంతే అంతే అంతే, అలా ఉంచండి, ఇంకెళ్ళొద్దు కిందకి. స్టీరింగ్ చూసుకోండి, అలా ఉంచి మీ స్టీరింగ్ అంతా చూసుకోండి. రోడ్డు డౌన్ అప్పుడు మీరు లెఫ్ట్కి హ్యాండిల్ చేసుకున్నారనుకో, రైట్ సైడ్ కాదు. ఇప్పుడు రైట్ పడుతుంది చాలు. రైట్కి తగ్గించండి. ఎలా అంటే స్పీడ్ తగ్గించాలన్నప్పుడు ఒకసారి ఎక్సైట్ వదిలి మళ్ళీ లైట్గా ప్రెస్ చేసుకోండి. లైన్ క్రాస్ చేయకూడదు. మీరు బయట వెహికల్స్ పట్టించుకోండి. ఓకేనా? లైట్ పెట్టుకోండి. మనం సైడ్కి వెళ్ళేటప్పుడు ఇది సిగ్నల్ కరెక్ట్గా సైడ్గా ఉండాలి. కొంచెం ఇటున్న అటుపక్కకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లైట్ లెఫ్ట్ రావాలి. టర్నింగ్ చూసుకోండి. ఇంకా కాదు, వెళ్తూనే చేయలేదు, టర్నింగ్ చూడండి. కాదు, వెళ్తూ చేయాలన్నమాట. ఒకసారి తిప్పేపడి ఇలాంటి టర్నింగ్ ఇప్పుడు వెళ్తూ అంటే ఇన్స్టెంట్ టర్నింగ్ అంటే తిప్పేసుకొచ్చాను. మనం వెళ్తూ చేయాలి కదండి. లైట్ ఇవ్వమన్నా అంటే ఇలాంటి టర్నింగ్స్ కట్ చేసుకోవాలి, మళ్ళీ స్ట్రైట్గా చేసుకోవాలి. అలా అయితే ఈజీగా వెళ్తుంది. రైట్కి పడేస్తుంది. అంతే కాదు, ఇది ఎక్కడ ఉందో అది ఎక్కడ ఉండాలి. అంటే మీకు టూ హ్యాండ్స్కి సంబంధంగా ఉండాలండి. దాన్ని ఒకటి బాగా పట్టుకున్నారు, ఒకటి తక్కువ పట్టుకున్నారంటే తేడా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది కూడా డౌన్ ఉంది, కొంచెం లెఫ్ట్ పడుతుంది. లెఫ్ట్ లైట్ కొట్టి మళ్ళీ స్ట్రైట్ తెచ్చు.
బ్రేక్ ఎందుకు మనం యూజ్ చేయకూడదండి? కానీ గేరు బ్రేక్ ఎందుకు యూజ్ చేయకూడదు? ఇది కాదన్నారు కదా, ఆ, ఇవన్నీ ఒకసారి ఇస్తాను అనుకున్నాను. ఆ, స్టీరింగ్ ఇస్తున్నారు, అలాగే మధ్యలో గేరేం ఉంటాం, ఆ. స్టీరింగ్ వదిలేస్తారు. ఓకే. మీకు టేప్ అయింది కాబట్టి మీకు బుకింగ్ ఉంటుంది. ఇప్పుడు అన్నీ చెప్పేస్తే ఏది రాదు. ఎందుకన్నా ఒక ప్రాసెస్ ఉంటుంది కదన్నా. మీరు స్పీడ్ మీద వస్తున్నారు. అది ఎలా అయినా సీట్లో కూర్చుంటే కొంచెం టెన్షన్ వస్తుంది బాబు. మన చేతిలో వాయిస్ బాగా హ్యాండిల్ చేస్తారు లేడీస్. వెళ్తే తేడా ఉందిలేండి. లేదండి, బాయ్స్కి లేడీస్కి చాలా తేడా ఉంటుంది. మీరు హ్యాండిల్ చేసినట్టు మీరు స్టీరింగ్ తిప్పడం నేను తిప్పలేం కదండి. మీరు కార్ రేసింగ్ చూస్తారా? ఆ? కార్ రేసింగ్ వీడియోస్ ఏమైనా చూస్తారా? అర్థం కదా. కార్ రేసింగ్ వీడియోస్ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో తెలుసా? మనం గట్టిగా కావాలని పట్టుదలగా ఉంటే ఏదైనా మెయిన్ భయం ఉండకూడదు. రేపటి నుంచి టెన్షన్ పడినండి. అలాగే మీరు రూట్ మార్చుతారే అంతే. డౌన్ ఉంది కదా. అందుకే ఒక పక్కన లాగినప్పుడు దాని ఆపోజిట్ పట్టుకోని అంతే వెళ్ళిపోద్దు. అన్నకి ఎంత ఉంది? 40కి 40కి వెళ్ళిపోయాం స్పీడ్. అది స్పీడ్ ఉంది. ఆ స్పీడ్ పట్టుకోండి. పట్టుకొని ఎక్సలేటర్ వదిలేకు. అదే వదిలేసిన తర్వాత అప్పుడు పట్టుకుంటే అదే స్పీడ్ మెయింటైన్ అవుతుంది. బయట పట్టుకుంటా అదే బయట అయితే చూడదు. మీరు దృష్టి అనేది లేదంటే ఇక్కడ పోద్ది. మీరు నేర్చుకోవడానికి వచ్చారా? మీరు నేర్చుకోవడానికి అయిపోయిందా? ఇప్పుడు మార్నింగ్ వచ్చారా? ఇప్పుడు నేను మా తర్వాత మీరా? చెప్తున్నారు. మనం ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఏదో ఒక సైడ్ మెయింటైన్ చేసుకోవాలి. అంటే నార్మల్గా ఇప్పుడు హైవేలో డివైడ్ ఉన్న రోడ్ అంటే రైట్లో పట్టుకోవచ్చు. ఈ రోడ్లో వచ్చినా కొంచెం తప్పుకోవచ్చు ఇలా. అంటే వెళ్ళేవాడు రైట్ నుంచి వెళ్ళిపోతారు. ఎట్లా ఉంటుంది? ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. టెన్షన్ వచ్చినప్పుడు లైట్గా తన స్పీడ్ తగ్గించుకొని కంట్రోల్ తీసుకొని చాలు ఉంది, అలా ఉంచాలి ఉంది. ఆపోజిట్ వెళ్ళిపోతుంది మీరు. ఇంకా ఆఫ్ చేస్తే మరి టర్నింగ్ పూర్తి అవ్వాలి కదండి అక్కడ. చాలు అంటే ఇంక రావద్దని వెనక్కి వెళ్ళిపోమని కాదు కదండి. చెప్పండి. రైట్ రైట్ రైట్
టర్నింగ్ దగ్గర కొంచెం మంచిగా వచ్చేస్తుంది. టర్నింగ్ బట్టి ఆ టర్నింగ్లో ఉన్న వెహికల్స్ని బట్టి మన స్టీరింగ్ మూమెంట్ ఉండాలి. అంటే మీరు 40లో వెళ్తున్నామని అతను అడిగారనమాట. వెళ్తే 10కి వచ్చేస్తున్నారు లేదా 40కి వెళ్తున్నారు. ఆ మధ్యలో ఒక 30 మెయింటైన్ చేసుకుంటారు. 25-30 వచ్చేస్తే మెయింటైన్ అవుతుంది. మీకు ఇందాక ఆవిడ చెప్పాను అనుకున్నా జంక్షన్ వచ్చినప్పుడు దీని పేరు అదేదన్నమాట. అంటే 4 సైడ్స్ వెళ్ళొచ్చు. ప్రెస్ ఏంటది నేను చెప్పినప్పుడు జంక్షన్ ఎస్కలేటర్. సింగిల్గానే ఫ్రీరా. అమ్మ గాలి ఆడుతుందమ్మా. చెప్పాల్సిన పని లేదు. స్ట్రైట్ రెడ్. లెఫ్ట్ పట్టుకుని లేదు. ఇప్పుడు లెవెల్ చేయండి. స్టీరింగ్ అవుతే నాకు అర్థం అవ్వలేదు. వెహికల్ లెఫ్ట్కి వెళ్ళిపోతుంది కదా, రైట్ కట్ చేయండి. ఇప్పుడు లెవెల్ చేయండి. రైట్ లెఫ్ట్ తెలియట్లేదు నాకు, నేర్పించుకోవాలి. లెఫ్ట్ అంటే ఏంటి, రైట్ అంటే ఏంటి నేర్పించావనుకో టెన్షన్ వచ్చేది. తెలిసినప్పుడు ఆపోజిట్ కట్ చేయడం, లెవెల్ చేసుకోవడం వెంటనే జరగాలి. మీరు కొంచెం దాన్ని ఎక్కువ టైం చేసుకున్నా మళ్ళీ అటువైపుకి వెళ్తుంది. లైన్ 15 రోజులు ఇద్దరు క్లాస్ నేర్పిస్తారండి. 15 రోజులు ఇద్దరు క్లాస్ నేర్పిస్తారా? ఇదే క్లాస్ అంటే 15 రోజులు డ్రైవింగ్ కదా. డ్రైవింగ్ ఇంకేం కావాలండి అంటే ఇందులోని పార్ట్లు అవన్నీ చెప్తాను. అన్ని పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. మీకు ఏదైనా డౌట్ వచ్చినా మీరు అడగాలి. నాకు ముందే డౌట్ లేకపోలేండి. అడగాలి, తప్పలేదన్న. అడిగితేనే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చెప్పొద్దు రైడ్. ఇప్పుడంటే అలా అడగొచ్చు వెళ్తాం. పబ్లిక్లోనే తెచ్చుకోవాలి. కొంచెం స్టీరింగ్ మీరు ఫ్రీగా పట్టుకోండి. రైడ్ గట్టి పట్టుకున్నారు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఫింగర్స్తో కంట్రోల్ చేస్తున్నాను. మీరు చేతితో పట్టుకున్నప్పుడు ఇంకెంత ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. మనం ఇందాక అంటే మీరు ఇలా గట్టి పట్టుకున్నారు అనుకోండి, మీకు ఆ భయంతో తెలియదు ఎంత చెప్తున్నారని. లైట్గా అట్లా చెప్తారు. లేదంటే రైట్ పొజిషన్ మారిపోతుంది. ఇప్పుడు కొంచెం రైట్ మళ్ళీ లెఫ్ట్ అంటే కష్టపడి లెఫ్ట్ నడుము చేయాలి. రైట్
తెచ్చాను మీరు ఆ? అవునా? చిన్న సింగిల్గా తీసాం ఫ్రీగా. 15 రోజుల్లో సినిమా తీసేచ్చాను ఇందాక నుంచి అది ఎక్కడ ఉన్నాడు చీటి మంట. కొంచెం 30 minutes తీయే, అంటే నేను సింగిల్గా నడిపినప్పుడు. స్టేటస్ అంటే దిగల. ఎట్లేదు మా త్వరగా వచ్చేది నేను తిన్నాను. అలా అన్నది కానీ ఆడికన్నా ముందు మీరు నేర్చుకుంటున్నాను మా ఎక్కడ అందరూ నేర్చుకుంటాం. అసలు ఎవరి మీద వాళ్ళకి నమ్మకం ఉండదు వదినకి ఇప్పుడు